ముందుగా ఈ రజకుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ ధర్నాకు వచ్చినటువంటి మహాధర్నాకు వచ్చినటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర సంఘం నుంచి నా పేరు మన్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో అనేక ప్రాంతాల్లో రాష్ట్రమంతా తిరుగుతూ, నారా లోకేష్ గారు పాదయాత్ర యువగలం పాదయాత్రలో తిరుగుతూ అనేక సందర్భాల్లో మేము కలిసి అర్జీలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు చెప్పిన మాట, అన్నా రజకులు వెనకబడిన తరగతుల కష్టాలు మాకు తెలుసు, తెలుగుదేశమే పార్టీ వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి పార్టీ, బీసీలే వెన్నెముక్క అని చెప్పారు. నేను అడుగుతున్నాను, ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయింది, మీ పరిపాలన పూర్తి కావస్తుంది. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, చర్చ జరుగుతుంది. అయ్యా, మీరు బీసీలకి కేటాయించింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత? పోయిన బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు? అంటే మీరు రొటీన్గా జరిగేటటువంటి కార్యక్రమాల లెక్కలన్నీ తీసి బీసీలు లెక్కలు చెప్పి ఇంత ఖర్చు పెట్టామని చెప్తున్నారా? ఇది దుర్మార్గమైన విషయం. మా సంక్షేమానికి అధిక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పుడు బీసీలకి 51 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ సంక్షేమంలో, అందులో బీసీలకు పెట్టే సంక్షేమంలో 8,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు ఇప్పుడు మీరు. ఇది దుర్మార్గమైన విషయము. అంటే కోత పెడుతూ సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్తున్నారు. ఎలా తీసుకుపోతారో మాకు తెలియదు. అంతేకాదయ్యా, మీరు 8 మంది మంత్రులతో బీసీ సబ్ కమిటీని వేశారు. ఆ సబ్ కమిటీ ఒక్కసారే సమావేశం అయింది. 8 నెలల కాలం గడిచింది. కానీ 8 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన అంశం వివిధ ప్రజా సంఘాలతో, బీసీ సంఘాలతో, వృత్తి సంఘాలతో, ప్రజా సంఘాలతో చర్చిస్తానని చెప్పారు. విధి విధానాలు నిర్ణయిస్తానని చెప్పారు. అలా చేయలేదు. పోయిన 8 సంవత్సరాల నాడు మీరు గవర్నమెంట్లో ఉండగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయలక్ష్మి గారు ఒక గుడ్డి జీవో విడుదల చేశారు, జీవో నంబర్ 38. ఆ జీవో నంబర్ 38 మాకేమీ ప్రయోజనం లేదు, ఉపయోగపడలా. దాడులు జరిగితే ఉపయోగపడలా, మహిళల అత్యాచారాలు జరిగితే ఉపయోగపడలా. ఈ రాష్ట్రంలో అట్టాటి గుడ్డి జీవో ఇచ్చే పని అయితే మాకు ఈ రక్షణ చట్టం అవసరం లేదు. మాకు సామాజిక రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా ఒక రక్షణ చట్టం కల్పించాలి. ఈ సమావేశాల్లో చర్చించి ఒక తీర్మానం చేసి జీవో విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మేము ప్రధానమైనటువంటి డిమాండ్ మీరు చెప్పిన అంశాన్ని నిర్వహించమని చెప్పి మేము గుర్తు చేస్తున్నాము. అంతేకాదు, 50 సంవత్సరాలకు పెన్షన్ వస్తా అని చెప్పారు. కొన్ని వృత్తుల్లో ఉన్న వారికి కొద్దిమందికే ఇస్తున్నారు, అందరికీ ఇవ్వాలి. రజక వృత్తిదారులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చెరువులు, గుంటలు, స్థలాల పైన పెత్తందారులు ఈరోజు దాడి చేస్తున్నారు. పెత్తందారులు ఆ స్థలాలు లాక్కుంటున్నారు, చెరువులు ఆక్రమించుకుంటున్నారు. వృత్తిపరమైనటువంటిది గ్రామాల్లో పబ్లిక్ సైట్లను ఆక్రమిస్తే మీరు గమ్ముకుంటారు. చర్యలు తీసుకొని రజకులకే పూర్తి హక్కు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జీవో నంబర్ 27 ప్రకారం అప్పుడు ప్రభుత్వాలు ఇచ్చిన జీవో అటక మీద పెట్టున్నారు. ఈ జీవో ప్రకారం మీరు దోబీ పోస్టులు భర్తీ చేయాలి. కొన్ని వేల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదండి, ముఖ్యమంత్రి గారు టీటీడీలో తిరుమలలో కొన్ని 100 కోట్ల రూపాయల కాంట్రాక్టు పోయిన ప్రభుత్వం పట్టించుకోవాలా. ఈ ప్రభుత్వం కూడా మీరు పట్టించుకోవట్లే. కొన్ని 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టు నారా భాస్కర్ నాయుడు అనేటటువంటి ఆయన ఈరోజు 11 ప్లాంట్స్లో కొన్ని 100 మందిని వృత్తిదారుల్ని కూలీలుగా 11,000, 12,000 ఇచ్చి 12 గంటలు, 14 గంటల పాటు పనిచేయించుకుంటున్నారు. సౌర వృత్తిదారులకు ఇచ్చిన విధంగా శ్రీనివాస, వెంకటేశ్వర, ధోబీ గార్డ్స్ ప్లాంట్స్ పెట్టి మాకు ఉద్యోగాలు కల్పించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు తిరుపతి టీటీడీలో వచ్చే దైవ భక్తి డబ్బులు దేవుడికి వేసేటటువంటి ఉండిలో నిధులతో ఖర్చు పెట్టే పని కూడా మీరు చేయలేరా? అంటే ఎవరికి అప్పచెప్పాలి ఆ డబ్బులు? ఎవరు దొంగలు దోసుకోవాలి? మీరు చెప్తున్నారు ఈ మధ్య లడ్డు అపవిత్రమైందని. అయ్యా, ప్రజలు అపవిత్రం అవుతున్నారు.
ఆడపడుచుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, అపమిత్రం అవుతున్నారు. మీరు వీటి గురించి పట్టించుకోరా? అందుకే ఈ విధంగా మీరు చేయమని చెప్పి కోరుతున్నాం. అంతేకాదండి, ఈ విధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చర్చించి సరైన పరిష్కారం తీసుకోకపోతే రానున్న రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు చెప్పినటువంటి రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కు ఉంది, జనాల్ని సమీకరించే హక్కు ఉంది, కోడేసి మేము చైతన్యవంతులైన అని పోరాటం చేసే హక్కు మాకుంది. ఆ హక్కు ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రజక గుర్తిదారుల సంఘం పనిచేస్తుంది. అదేవిధంగా సాకలైలమ్మ ఎట్టి సేకరి విముక్తి కోసం 10 జిల్లాలో ప్రజల్ని చైతన్యవంతులు చేసి 10 లక్షల ఎకరాలు ఉమ్మడి రాష్ట్రంలో భూమి పంపకం చేసింది, వెట్టి సేకరి విముక్తి చేసింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు అది గుర్తుపెట్టుకొని కర్నాల మున్సిపల్ వ్యవస్థను కూడా రద్దు చేశారు. అలాంటి పనులు చేయాల్సిన మీరు మా దగ్గర పన్నులు వసూలు చేసుకొని మాకు రావాల్సిన హక్కులు, మీరు చెప్పిన అంశాలను కూడా, ఈ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా పూర్తి చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి, మాకు 5-6% ఓటింగ్ ఉంది. ఇతర వృత్తి సంఘాలను, ఇతర ఎనగబడిన తరగతులను కలుపుకొని అందరినీ చైతన్యవంతులు చేసి పోరాటాలకు సిద్ధమని అవుతామని చెప్పి, ఐలమ్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.